హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డిటర్జెంట్ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అందుకు మనకు కావాల్సినవి స్లర్రీ 1/2 లీటరు, క్యాస్టిక్ సోడా అండి అది 100 గ్రామ్స్, క్లాత్ సోడా 100 గ్రామ్స్ అండి, లెమన్ ఎల్లో కలర్ అండి, లాస్ట్ జాస్మిన్ ఎసెన్స్ ఆయిల్ అండి. తర్వాత మనకు 10 లీటర్స్ వచ్చి మినరల్ వాటర్నే తీసుకోవాలండి. నేను 10 లీటర్స్కు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మంచి శుభ్రమైన బకెట్ తీసుకుని అందులోకి ఫస్ట్ 1 లీటర్ వాటర్ వేసుకొని క్యాస్టిక్ సోడా వేయాలండి. ఫస్ట్ క్యాస్టిక్ సోడా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే వదిలిపెట్టేసేయాలండి. తర్వాత ఒక కర్ర సహాయంతో మనం వాటిని బాగా కలుపుతూ ఉండాలండి. క్యాస్టిక్ సోడా మొత్తం కరిగిపోయినాక మనం సోడా వేసుకోవాలండి. సోడా వేసి కూడా బాగా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలండి. అది కూడా కర్ర సహాయంతోనే కలుపుకుంటూ ఉండాలండి. మళ్ళీ ఇది మొత్తం బాగా కరిగిపోయినాక 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ స్లర్రీ వేసుకోవాలండి. స్లర్రీ వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా 10 లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం లెమన్ కలర్ తెచ్చుకున్నాం కదండి, అది ఒక ప్యాకెట్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి మనం జాస్మిన్ ఎసెన్స్ ఆయిల్ కూడా వేసేసి బాగా పెట్టుకోవాలండి. దీన్ని మనము ఒక 1 డే అంతా అలానే వదిలిపెట్టేయాలండి. మనం హ్యాండ్స్తో ఏమాత్రం టచ్ చేయకూడదండి. కర్ర సహాయంతోనే కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి మనం 24 గంటల వరకు వీటిని టచ్ చేయకుండా ఒక పక్కన పెట్టేసేయాలండి. ఆ తర్వాత మరి ఒకసారి కలబెట్టి చూసుకుంటే మనం రెడీ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు నేను 2 ముందే తయారు చేసుకునేవి చూపిస్తున్నాను. ఈ విధంగా రెడీ అవుతుందండి. అది వచ్చి డిష్ వాష్, ఒకటి డిటర్జెంట్ లిక్విడ్ అండి. నేను ముందుగానే ప్రిపేర్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నానండి. డిష్ వాష్ కూడా లింక్ పెడతానన్నాను, అది కూడా త్వరలోనే చేసి పెడతానండి వీడియోను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.